ఒక రాజుగారు ఒకసారి సభలో సభికులను ఉద్దేశించి, మీలో ఎవరైనా ముగ్గురు మంచి మూర్ఖులను చూపించగలరా అని ప్రశ్నించాడు. లోకంలో మూర్ఖులు ఉంటారు గాని, మంచి మూర్ఖులు ఉండటం ఏంటి అని మంత్రులు, సభలోని వారు ఆలోచనలో పడ్డారు. కొన్ని రోజుల పాటు రాజుగారి ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర నుండి సమాధానం లభించలేదు. కొంతకాలానికి ఒక యువకుడు సభకు వచ్చి, మహారాజా, మీరడిగినట్లు ముగ్గురు మంచి మూర్ఖులను 3 రోజుల్లో తెచ్చి చూపగలను అని అన్నాడు. రాజుగారు ఆ యువకుడి మాటలకు, తన ప్రశ్నకు ఇంతకాలానికి సమాధానం దొరకబోతోందని చాలా సంతోషించాడు. సరిగ్గా 3వ రోజున ఆ యువకుడు ఒక ముసలివాణ్ణి, ఒక గాడిదను వెంట తీసుకుని వచ్చాడు. ముసలివాడి నెత్తిపైన చిన్న మూట ఉంది. యువకుడు రాజుగారికి అభివాదం చేసి, మహారాజా, మంచి మూర్ఖుల్లో ఇతడొకడు అంటూ వృద్ధుణ్ణి చూపించాడు. ఇతను మంచి మూర్ఖుడని ఎలా చెప్తున్నావు అని అడిగాడు రాజుగారు. మనవి చేస్తాను మహారాజా, ఈ ముసలివాడు గాడిద మీద కూర్చొని తన తల మీద ఈ చిన్న మూట పెట్టుకొని వెళ్తున్నాడు. గాడిద మీద కూర్చున్నా ఇంకా బరువు వేయవచ్చు, గాడిదకు ఏ అపాయమూ జరగదు. మరి నీ నెత్తి మీద ఈ మూటను ఎందుకు పెట్టుకున్నావు అని ముసలివాడిని ప్రశ్నించాను. అందుకు ఇతడు, ఈ గాడిద బరువు మోస్తోంది, అది చాలక ఈ మూట బరువు కూడా మొయ్యాలా, అందుకే ఈ మూటను నా తలపై పెట్టుకున్నాను అని అన్నాడు. అందుకే మహారాజా, ఇతడు మూర్ఖుల్లో మంచి మూర్ఖుడని నా అభిప్రాయం అని వివరించాడు ఆ యువకుడు. మహారాజుతో పాటు సభికులందరూ ఆ యువకుని అభిప్రాయంతో ఏకీభవించారు. మరి రెండవ మూర్ఖుడెవరు అని అడిగాడు మహారాజు. అది మీరే మహారాజా అన్నాడా యువకుడు. మహారాజు కన్నెర్ర చేసి, ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు. మహారాజా, ఎందుకు పనికిరాని ఇలాంటి పనికి నన్ను ప్రోత్సహించి మంచి మూర్ఖులను చూడగోరిన మీరొక మంచి మూర్ఖులే కదా అని అన్నాడు ఆ యువకుడు. మహారాజు ఆ మాటలకి నవ్వి, అది సరే, ఇంతకీ ఆ మూడో మూర్ఖుడెవరు అని అడిగాడు. మహారాజా, ముందు మనవి చేసినట్లుగా మంచి మూర్ఖులైన మీకు మంచి మూర్ఖులను వెదికి చూపే బాధ్యత నేను వహించాను గనక, నేనుగాక మంచి మూర్ఖుణ్ణి వేరే ఎవరు ఉంటారు అంటూ వినయంగా చెప్పాడా యువకుడు. ఆ వివరణకు సంతసించిన మహారాజు ఆ యువకుడికి 1000 బంగారు నాణాలు బహూకరించాడు. మహారాజుకి అభివాదం చేసి ఆ యువకుడు సంతోషంగా తన ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాడు.